ఆయనకు అంటే బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సత్యకుమార్కు ఆరోగ్య శాఖను కేటాయించడం జరిగింది. గతంలో కామినేని శ్రీనివాస్కి ఇచ్చిన శాఖ ఈసారి ప్రస్తుత సత్యకుమార్ యాదవ్కు ఇవ్వటం అనేది జరిగింది. సో గతంలో జగన్ సర్కారులో ఆళ్ల నాని ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు 2.5 ఏళ్ల పాటు నిర్వహించారు. తర్వాత 2.5 ఏళ్ల పాటు విడుదల రజని ఆరోగ్య శాఖ మంత్రిగా మొన్న ప్రభుత్వం పడిపోయే వరకు పనిచేయడం జరిగింది. ఇద్దరు ఆరోగ్య శాఖ మంత్రులు జగన్ సర్కార్లో పనిచేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సత్యకుమార్ యాదవ్ అంటే బీజేపీ నుంచి గెలిచిన సత్యకుమార్కు ఆరోగ్య శాఖ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఇవ్వటం అనేది జరిగింది. అండ్ నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి 3వ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రి పదవి దొరికింది. ఆయనకి వాటర్ రీసోర్సెస్ డెవలప్మెంట్ని ఆయన కేటాయించడం అనేది జరిగింది. ఇది కూడా అత్యంత కీలకమైన శాఖ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక నాస్యం మొహమ్మద్ ఫరూక్ ఎండి ఫరూక్కు ఆయన నంద్యాల నుంచి గెలిచిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత. ఆయనకు లా జస్టిస్ మైనారిటీ వెల్ఫేర్ న్యాయశాఖను ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది. గతంలో 2014-2019 మధ్య న్యాయశాఖను టీడీపీలు మచిలీపట్నం నుంచి గెలిచిన కొల్లు రవీంద్రకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు ఆ న్యాయశాఖను నాస్యం మహమ్మద్ ఫరూక్ ఎండి ఫరూక్కి ఈసారి కేటాయించడం అనేది జరిగింది. మైనార్టీ వెల్ఫేర్ కూడా ఆయన కింద ఉండబోతోంది. అట్లాగే ఆనం రామనారాయణ రెడ్డి చాలా సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీలో అనేక సార్లు ఆర్థిక రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయనకి ఈసారి ఎండోమెంట్ శాఖను కూటమి ప్రభుత్వం కేటాయించడం అనేది జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లాస్ట్ కొనసాగి చివరిలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా అనేక సార్లు బాధ్యతలు నిర్వహించారు. అసెంబ్లీలో ఎన్నోసార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆనం రామనారాయణ రెడ్డి. ఈసారి కూడా ఆయనకు ఆర్థిక శాఖ లభిస్తుందని మొదటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన ఉన్న సీనియారిటీ, ఆయనకి ఆర్థిక శాఖలో ఉన్న అనుభవం నేపథ్యంలో ఆయనకు ఆర్థిక శాఖ ఇస్తారని భావించారు. కానీ ఆయనకి ఎండోమెంట్స్ దేవాదాయ శాఖను కేటాయించడం అనేది ఇక్కడ జరిగింది. ఇక్కడ పయ్యావుల కేశవ్ మొట్టమొదటిసారి మంత్రి కాబోతూ ఉన్నారు. సో మంత్రి అయ్యారు. సో ఉరవకొండ అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి గెలిచిన పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖను కేటాయించడం జరిగింది. ఇక్కడ గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా అనేక సార్లు పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఇస్తారనుకుని భావించిన ఫైనాన్స్ ఆర్థిక శాఖని పయ్యావుల కేశవ్ అంటే మొట్టమొదటిసారి మంత్రి అయిన పయ్యావుల కేశవ్కి ఇవ్వడం అనేది జరిగింది. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటర్ మొత్తం అన్నీ కూడా ఆయనకి అసెంబ్లీ నిర్వహణ కావచ్చు, కమర్షియల్ ట్యాక్సెస్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, అన్ని శాఖ అత్యంత కీలకమైన శాఖలన్నింటినీ పయ్యావుల కేశవ్కి ఇవ్వటం అనేది జరిగింది. గతంలో ఆర్థిక శాఖ మంత్రి అంటే జగన్ సర్కారులో ఆర్థిక శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. ఆర్థిక శాఖ మంత్రిగా 5 ఏళ్ల పాటు ఆయనే కొనసాగారు. అయితే ఇప్పుడు ఈసారి ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్కి ఇచ్చారు. 2014-19 అప్పుడు టీడీపీ సర్కారు ఉన్నప్పుడు యనమల రామకృష్ణుడికి ఇదే ఆర్థిక శాఖ ఇచ్చారు. ఇప్పుడు ఆర్థిక శాఖ యనమల రామకృష్ణుడు ప్రస్తుతం ఆయన ఎక్కడ కూడా ఆయన కుమార్తె ఎమ్మెల్యేగా గెలిచారు తప్ప ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఒకవేళ అవసరమైతే యనమల రామకృష్ణుడి సేవలు అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న అనేక సందర్భాల్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడిని ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన మళ్ళీ మంత్రి పదవి ఇచ్చి ఆయన ఆర్థిక శాఖకు ఆయన వాడుకుంటారు అని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొంత ప్రచారం జరిగింది. కానీ అటు ఆ సీనియర్ అయిన ఆనం రామనారాయణ రెడ్డిని ఇటు యనమల రామకృష్ణుడిని ఎవరిని కాదని పయ్యావుల కేశవ్ ఒక ఆర్థిక శాఖ ఇవ్వడం అనేది ఇక్కడ మనం గమనించాలి. అనగాని సత్యప్రసాద్ రేపాల నుండి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే, గతంలో జగన్ వేవును కూడా తట్టుకుని గెలిచిన అనగాని సత్యప్రసాద్కి రెవెన్యూ శాఖ మంత్రి అండ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ ఇచ్చారు. అంటే అసలు ఒక విధంగా చెప్పాలంటే